నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పవ్వని నిర్మల ప్రభావతి గారు రచించిన నింగి నుండి నేలకు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1982లో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. విమానం ఆకాశంలో దూసుకుపోతుంది. అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ అంజిరెడ్డి ఆలోచనలు కూడా అంత వేగంగానూ దూసుకుపోతున్నాయి. ఓ గంటలో ఈ విమానం తన జన్మభూమి అయిన భారతదేశంలోకి అడుగెడుతుంది. ఆ తర్వాత మరొక 2 గంటల్లో హైదరాబాద్ నగరంలోని విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అప్పుడు తన గగన గమనంలో నుంచి నేల మీదకు దిగుతాడు. నింగి మీద నుంచి నేల మీద దిగిన తనకు స్వాగత సత్కారాలు పలకటానికి, జరపటానికి తన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, తన బంధువర్గము, స్నేహ బృందము పూలమాలలతో, చిరునవ్వులతో నిలిచి ఉంటారు. కానీ ఆ నవ్వులలో, ఆ పూలమాలలలో తనకు కనిపించేది నిజమైన ఆప్యాయత కాదు, కేవలం డబ్బు, డబ్బు అంతే. నైతికంగా నింగి నుండి నేలకు దిగజారిన తన జీవితపు విలువలకు, ఆదర్శాలకు హారతి పడుతున్న ఆ మనుషులలో తనకెవ్వరూ ఆత్మీయులు లేరు. కానీ ఆ నగ్న సత్యం తెలిసి తను ఇలా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఇంకా తన జన్మభూమి పట్ల వదలని మమకారం ఒక్కటే తనని ఇలా రప్పిస్తోంది. అసలు ఇలా ఎందుకు జరిగింది? అంజిరెడ్డి తలలో విమానం ప్రొపెల్లర్లా గతం తిరగటం మొదలెట్టింది. అది దృశ్యాలుగా కనిపిస్తోంది మనోనేత్రాల ముందు. అతగాడు ఓ సినిమా చూస్తున్నట్లు తను ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోయి చూస్తున్నాడు గతం తాలూకు దృశ్యాలను. రాఘవరెడ్డి ఆ గ్రామంలో కలిమికి బలిమికి లోటు లేని భూస్వామి. ఆయనకు 2 కొడుకులు, రామిరెడ్డి, అంజిరెడ్డి. 2 కూతుళ్ళు, లక్ష్మమ్మ, రావమ్మ. కూతుళ్ళిద్దరికీ బంగారం పండే 5 ఎకరాల మాగాణి భూమి కట్న కానుకలుగా ఇచ్చి ఆ రోజుల్లో ఘనంగా పెళ్లిళ్ళు చేసి కాపురాలకు పంపేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు 4 బిడ్డలతో సుఖంగా ఉంటున్నారు. రామిరెడ్డికి చదువు అంటలేదు. అతగాడు ఇంటి పట్టునే ఉండి వ్యవసాయం చేయిస్తూ ఉంటాడు. ఇక అంజిరెడ్డి మాత్రం చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ క్లాస్లో రావటం మొదలుపెట్టాడు. రాఘవరెడ్డి, ఆయన భార్య కనకమ్మల ఆశలన్నీ అంజిరెడ్డి మీదే నిలిచిపోయాయి. కొడుకు ఓ పెద్ద డాక్టర్ కావాలి, లక్షల కట్నం తేవాలి, తాము గర్వంగా బంధువర్గంలో కీర్తించబడాలి. ఇదే ఆలోచన వాళ్ళిద్దరికీ. డాక్టర్ కోర్సులో చేరిన అంజిరెడ్డి ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. చిన్నతనం నుంచి తన గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎంతోమంది గృహిణులు కాన్పుల్లో చనిపోవటం, బాలింతరాళ్లుగా బాలింత జబ్బు వచ్చి చనిపోవటం అతగాడు కళ్ళారా చూస్తున్నాడు. అవన్నీ భూత ప్రేతాల చేష్టలంటూ మంత్రాలు వేయించే వాళ్ళ అజ్ఞానాన్ని, అవిద్యను చూసి జాలిపడేవాడు. 6వ కాన్పులో చనిపోయే తల్లులు, 7వ కాన్పులో చనిపోయే తల్లులు, ఆ దిక్కులేని బిడ్డలు, పోషకాహారం అందక అధిక సంతానం వలన అనారోగ్యాలతో ఇసురోమంటున్న పిల్లలు, భారమైన కుటుంబాలు చూసే కొద్దీ అతగాడి హృదయం గిలగిల్లాడసాగింది. గత 30 సంవత్సరాలలో సైన్స్ ఎంతో ప్రగతి సాధించింది. అధిక సంతానాన్ని అరికట్టి పరిమిత కుటుంబాలను ఏర్పరచుకునే వసతులు ఎన్నో కల్పించబడ్డాయి. అయితే ఇంకా గ్రామ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం మూఢనమ్మకాలు వదలలేదు. అంచేత తను డాక్టర్ కోర్సు పాస్ అయి స్టెరిలైజేషన్, వ్యాసెక్టమీ, లాప్రోస్కోపిక్ వగైరా ఆపరేషన్స్లో ట్రైనింగ్ అయి ఆ గ్రామ ప్రాంతాల్లో డాక్టర్గా స్థిరపడి తన చుట్టూరా ఉన్న అమాయకులైన ప్రజలకు తన ఊపినంత సేవ చేయాలి. ఆ విధంగా తన మాతృభూమికి ఓ డాక్టర్గా, ఓ బాధ్యత గల వీరుడిగా కొంత రుణం తీర్చుకోవాలి. అలా దృఢ నిశ్చయం చేసుకున్న అంజిరెడ్డి డాక్టర్ కోర్సు పూర్తి చేసుకుని ఇంటికొచ్చాడు. ఇక సిటీలో నర్సింగ్ హోమ్ కట్టడానికి దానికి కావలసిన ఎక్విప్మెంట్ అంతా తాము కట్నం రూపంలో ఇస్తామంటూ ఆడపిల్లల తండ్రులు లక్షల రేట్లు పెంచి ఇంటి చుట్టూరా తిరగటం మొదలుపెట్టారు. అంజిరెడ్డి మాత్రం ససేమిరా తనకు కట్నం వద్దన్నాడు. తనకి డిగ్రీ వేలంపాట కాదు పొమ్మన్నాడు. రాఘవరెడ్డి, కనకమ్మ నిర్ఘాంతపోయారు. 5 లక్షల రొక్క వద్దనటం ఏమిటి చాదస్తుడు? అక్కలిద్దరూ బాధపడ్డారు. ఆడపడుచు లాంఛనాలుగా తమకు చెరక 25,000 వస్తాయనే ఆశపోయింది. మొత్తం మీద శారదను పెళ్ళాడటానికి అంగీకరించాడు. శారద తన ఆదర్శాలకు, ఆశయాలకు సహకారము, ప్రోత్సాహం ఇస్తుందని ఆశించాడు.
శారద తండ్రి అయ్యప్పరెడ్డి శారద పేరుతో ఓ 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి శారదకు నగల రూపంలో మరొక 25,000 ఇచ్చి ఆడపడుచులిద్దరికీ చెరొక 5,000 సమర్పించుకున్నాడు లోపాయికారిగా. అయితే కనకమ్మకి రాఘవరెడ్డికి శారద తెచ్చిన తక్కువ కట్న కానుకలు తృప్తినివ్వలేదు. కానీ అంజిరెడ్డి ఆ మాత్రం కూడా ఇవ్వలేని వాళ్ళ పిల్లను చేసుకుంటాడేమోననే భయంతో మాత్రమే ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. తమ గ్రామం ఉంటున్న సమితిలోని డాక్టర్గా ఉద్యోగం సాధించాడు అంజిరెడ్డి. ఓ జీపు, మరొక లేడీ డాక్టర్ శ్రీదేవి, ఆయా లక్ష్మి, గ్రామ సేవిక రాజ్యం, ప్యూను మల్లయ్యలతో గ్రామానికి వెళ్ళి ఆపరేషన్ల ఆవశ్యకతను గురించి బోధించటం, ఎక్కువ మందిని ఆపరేషన్లకు ఒప్పించటం, ఆపరేషన్లు చేయటం అనేది ఉద్యమంలా మొదలుపెట్టాడు. చాలా సమితి సెంటర్లలోనే కూర్చుని తాము గ్రామాలకు వెళ్ళి వచ్చినట్లు డైరీలు రాసుకునే డాక్టర్లు, గ్రామ సేవకులు ఉండగా ఇలా పిచ్చివాడిలా దుమ్ము కొట్టుకుంటున్న రోడ్ల మీద జీపులో మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళొస్తున్న కొడుకు వాళ్ళకు రాఘవరెడ్డికి చిరాకు కలిగించింది. ఇంటి పట్టున ఉండి కాస్తంత జబ్బును కొండంత జబ్బుగా వర్ణించి, లేదా మందులతో జబ్బును పెంచి డబ్బు గుంజొచ్చు కదా. ఈ పల్లెటూరు వాళ్ళకేమీ తెలియదుగా. అలా అయినా డబ్బు దండిగా సంపాదించుకోవచ్చు కదా. అది తప్పు అంటాడేమిటి మూర్ఖుడు. 5 ఏళ్లు గిర్రను తిరిగాయి. అంజిరెడ్డి శారదలకు ఓ పాప బాబు పుట్టారు. ఈలోగా దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనుషుల్లో ఈజీ మనీ పట్ల మోజు విపరీతమైంది. అందాక రాఘవరెడ్డి దగ్గర పనికుర్రాడుగా పనిచేస్తున్న కోటిరెడ్డి అనేవాడు 5 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు కూలీగా ఓ ఏజెంటు సాయంతో. మరొక సంవత్సరం కోటిరెడ్డే 5-6 కూలీ ముఠాలను ఏర్పరచుకుని తను మేస్త్రిగా వెళ్ళిపోయాడు. 5 ఏళ్లలో కోటిరెడ్డి ఇక్కడ తమ ఆవరణ కాస్త దూరంలో ఉన్న పూరిళ్ళ స్థానంలో మేడ కట్టించేశాడు. అన్నానికి కటకట్టలు పడుతున్న ఆ కుటుంబం ఇప్పుడు మంచాల మీద స్టీలు కంచాల్లో భోజనాలు చేస్తోంది. అదే కడుపు మండిస్తోంది కనకమ్మకి, రాఘవరెడ్డికి. 5 లక్షల కట్నం వద్దన్నావు, సరిపెట్టుకున్నావు. మన కళ్ళ ముందే కోటిగాడు మేడ కట్టాడు. నువ్వు ఉన్నావెందుకు? ఇంత చదువు చదివి ఇంటి పట్టున పడున్నావు. కోటిగాడుకున్న ముందు చూపు చొరవ ఉంటే నువ్వు ఈ పాటికి 6 బంగాళాలు కట్టకపోదువా? మా కర్మ, బిడ్డలు పుట్టగానే సరికాదు అంటోంది తల్లి రోజు. నూతి గట్టు మీద కూర్చుని ఉదయిస్తున్న సూర్యుణ్ణి, చిరుగాలికి ఊగే కొబ్బరి మట్టల్ని, నిమ్మ చెట్టు మీద నుంచి వచ్చే సువాసనని, మామిడి చెట్ల పూతని చూస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మైమరిచిపోయే అంజిరెడ్డికి తల్లి మాటలు కొరడా దెబ్బల్లా తగులుతూ ఉంటాయి. తన తల్లి బిడ్డ కళ్ళ ముందున్నాడన్న సంతోషం లేదు సరికదా. గల్ఫ్ దేశాలకు, ఆస్ట్రేలియాకు, అమెరికాకు పోయి లక్షలు గడించలేదన్న అక్కసు కురిపిస్తోంది. ఇది కాల ప్రభావమా? కోటిగాడు రహస్యంగా వాడి అనుభవాలను తనతో చెప్పుకున్నాడు. ఆ దేశాల్లో వాడు అనుభవించిన కష్టాలు, తిన్న కొరడా దెబ్బలు, హీనంగా చూడబడ్డ సన్నివేశాలు, ఏజెంట్ల మోసాలు వాడికి దేవుడికి తెలుసు. అయితే వాడు కట్టిన మేడొక్కటే వాడినిప్పుడు గొప్ప చేసి చూపిస్తోంది. శారదలోనూ చాలా మార్పు వచ్చింది. మొదట్లో తన ఆదర్శాలను అర్థం చేసుకుందనుకున్న శారద ఈ మధ్య చాలా మారిపోయింది. శారద అన్న నరసింహారెడ్డి ఇంజనీరుగా ఉంటూ రాజీనామా చేసి గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. శారద వదిన రాధిక ఇక్కడే ఉండిపోయింది 2 పిల్లలతో. 5-6 ఏళ్లలో రాధిక సిటీలో 5 లక్షలు ఖరీదు చేసే బంగ్లా కొన్నది భర్త పంపే డబ్బుతో. కారు కొంది. కలర్ టీవీ, ఫ్రిడ్జ్, వీసీఆర్, ఫారిన్ చీరలు, నగలు, ఫారిన్ సెంట్లు. ఒకటేమిటి, ఆ బంగ్లా ఓ మయ సభలా ఉంటుంది. మీ వారు ఇలాగే మడివట్టు కూర్చోకపోతే మీ అన్నయ్యలా ఆ దేశాలకు వెళ్ళకూడదా శారదా? డబ్బు చేదా ఏమిటి? మన బిడ్డలకు మనం లక్షలు సమకూర్చుకు పెట్టుకోవటం మన కర్తవ్యం కాదా? దేశం అంటాడు, ప్రజలు అంటాడు. ఏమిటో ఆ పైత్యం మీ వారికి. అస్సలు నిన్ను అనాలి. భార్య పోరు పెడితే భర్త వింటాడు. నువ్వు అతన్ని ఎలాగోలాగా ఒప్పించి పంపించు. నా పిల్లలిద్దరూ ఢిల్లీలో గొప్ప కాన్వెంట్లో చదువుకుంటూ ఉంటే నీ పిల్లలు ఆ పల్లెటూరి బడిలో ఓనమాల దిద్దబోతున్నారు అంటుంది తరచూ హేళనగా. అన్న నరసింహారెడ్డి కూడా చెల్లెలకి భారీ కానుకలు తెచ్చిస్తూ బావగారి అసమర్థత గురించి హేళన చేస్తాడు. అంతే, శారదకు ఇక పట్టలేని ఆగ్రహం వస్తుంది భర్త మీద. వెధవ పల్లెటూరి బ్రతుకు, పిల్లలు ఈ మట్టిలో పాడైపోతున్నారు, వెధవ ఆపరేషన్లు, పనులు మీరును అంటూ సాధిస్తోంది. విని విని విసిగెత్తిపోయాడు అంజిరెడ్డి. మనకిప్పుడు ఇక్కడ వచ్చిన లోటేమిటి శారదా? పాడి పంట, స్వచ్ఛమైన గాలి, నీరు, సర్వసంపదలు ఉన్నాయి.
పిచ్చి డబ్బు మోజుతో అందరూ సిటీలకు ఎగబడటం వలన అక్కడ వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కొరత, చివరికి స్వచ్ఛమైన గాలి కొరత కూడా ఎలా ఏర్పడ్డాయో తెలుసా? మన బిడ్డలు ఆ కాలుష్యాలకు దూరంగా ఆరోగ్యంగా హాయిగా పెరుగుతున్నారు. చదువులంటావా, వాళ్ళ అభిరుచుల్ని గమనించి చెప్పిద్దాం. శారద, మనిషి ఆశకు మితి లేదు, విలాస ప్రలోభాలకు అంతుండదు. అన్నీ ఉన్నా మీ అన్న వదినలకు ఇంకా ఇంకా కావాలన్న ప్రలోభమే తప్ప తృప్తి ఉందేమో చూడు. మన బిడ్డలకు మనం ఇవ్వవలసింది లక్షల ఆస్తి, డబ్బు, విలాసమైన జీవితము, బాధ్యతారహితమైన దృక్పథము కాదు శారద. ఈ మన జన్మభూమి పట్ల గౌరవం, భక్తి, మానవ జీవితంలో నిజమైన నైతిక విలువల పట్ల దృఢమైన విశ్వాసం, సత్సంస్కారం, ఇవి శారద తరతరాలకి ఉన్నత వారసత్వంగా ఇవ్వవలసిన భావ బీజాలివి. ఆ ఈజీ మనీ పట్ల మోజు కాదు సుమా అన్నాడు. శారద చర్రుమంది. సర్లేండి, ఇక మీ సిద్ధాంతాలు మీవి. నేను మా వదిన దగ్గరే ఉంటాను పిల్లలతో. ఢిల్లీ కాన్వెంటుల్లో పిల్లల్ని చేర్చకుండా హైదరాబాద్ కాన్వెంట్లో అయినా చేర్పిస్తాను అంది. నిర్ఘాంతపోయాడు అంజిరెడ్డి. ఆ రోజే తండ్రి రాఘవరెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఒరే అంజిరెడ్డి, ఏజెంట్ మాధవరావు ఇంటి చుట్టూ తిరిగిపోతున్నాడు నిన్ను ఆ దేశాలకు వెళ్ళే డాక్టర్ల లిస్టులో చేర్చడానికి. ఎవరికో ఒకరికి ఆ అవకాశం ఇవ్వచ్చు అతగాడు. కానీ ఒకప్పుడు నేనిచ్చిన డబ్బు సాయంతో వాళ్ళ కుటుంబం పైకొచ్చిందన్న కృతజ్ఞతతో మాత్రమే నీకు సాయం చేస్తానంటున్నాడు. ఏమైనా సరే ఈసారి నువ్వు అంగీకారం తెలిపి తీరాలి. లేదంటావు నేను ఊరేసుకు చేస్తాను. నేను పోయాక మీ అమ్మ క్షణం బతకదు. తల్లిదండ్రుల్ని చంపిన గొప్ప ఆదర్శవంతుడిగా బ్రతుకుదు గాని తర్వాత అన్నాడు. ఏమిటి అసలు వీళ్ళ బాధ? తాము తిని 10 మందికి పెట్టగలిగినంత పొలము, సంపద, సేద్యము ఉన్నాయి. కానీ అవి చాలవు. ఇంకా ఇంకా కోట్లు కావాలి. దేశంలో సగటు మనిషి ఎంత పేదరికం అనుభవిస్తున్నాడో ఊహించుకోలేం. తామొక్కరే డబ్బు పాత్ర వేసుకోవాలని ఆరాటం. చచ్చా! అన్యమనస్కంగానే జీపులో కూర్చున్నాడు డ్రైవర్ పక్కనే. వెనక సీట్లో కూర్చున్న డాక్టర్ శ్రీదేవి, ఆయా లక్ష్మి, గ్రామ సేవిక రాజ్యం, ప్యూను మల్లయ్య అభివాదం చేశారు మర్యాదగా. జీపు కదిలింది గతుకుల రోడ్డు వైపు. డాక్టర్ శ్రీదేవి అంది, ఈరోజు మనం వెళ్లే గ్రామం అసలు రోడ్డు సౌకర్యమే లేదుట డాక్టర్. ఆ గతుకుల్లో ఈ జీపులో పడి వెళ్లేసరికి ఒళ్ళు హోనం అయిపోతుంది. ఇంత చేసి మనం చేస్తున్న ఈ ఆపరేషన్లు తమ మంచికే అనుకోరి పల్లె ప్రజలు మనకు జరక్క చేస్తున్నాం అనుకుంటారు. గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా ఏడ్చిపోతారు. ఈ గ్రామం సర్పంచ్ కాస్త మంచివాడేనట. మనకి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారని కబురు పంపాడు. ఏ ఉద్యోగమో డాక్టర్, ప్రాణాలు పోతున్నాయి. ఆస్ట్రేలియా, నైజీరియా వెళ్ళే డాక్టర్ల లిస్టులో నా పేరు వేయమని చెప్పాను ఏజెంట్ మాధవరావుకు. అవసరమైన కాగితాల మీద రేపు క్యాంపు నుండి వచ్చాక సంతకాలు చేస్తానని చెప్పాను. ఇక్కడ ఎంతకాలం ఉన్నా ఓ గుర్తింప, ఓ డబ్బా, ఓ హోదానా? ఏముంది డాక్టర్ ఇక్కడ? హాయిగా అలా వెళ్ళామంటే లక్షల డబ్బు. మీరు రండి డాక్టర్ అంది. నేనా? ఆలోచిస్తాను నిర్లిప్తంగా అన్నాడు. ఆలోచన వద్దు డాక్టర్, మీరు తోడు ఉంటారనే ధైర్యంతోనే నేను మాధవరావుకు మాట చెప్పాను. ప్లీజ్ కాదనకండి అంది డాక్టర్ శ్రీదేవి. శ్రీదేవి వాళ్ళది పేద కుటుంబం. ఆ కుటుంబానికి ఆమె పెద్దమ్మాయి. తల్లిదండ్రులని, 2 చెల్లెళ్ళని, 2 తమ్ముళ్ళని ఆమె పోషించాలి. ఈ ఆపరేషన్స్ చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంటుంది డాక్టర్, 50 సంవత్సరాల క్రితమే సైన్స్ ఇంతగా డెవలప్ అయి ఉండుంటే మా కుటుంబంలా భారమైన కుటుంబాలు ఉండేవి కావేమోనని. ఎలాగైనా ఈ తరం అదృష్టవంతమైన తరం అంది మళ్ళీ ఆమె. అవును శ్రీదేవి, అందుకే ఆ అదృష్టాన్ని అందరికీ పంచే అవకాశం మనకుంది. ఇది ఓ గొప్ప అదృష్టం కాదా అన్నాడు అంజిరెడ్డి ఆవేశంగా. నో నో, ఇలా ఇక్కడే ఉండిపోతే ఏనాటికి బాగుపడం డాక్టర్, మనం వెళ్లాల్సిందే. మీ శ్రీమతి గారు కూడా చాలా బాధపడుతూ చెప్పుకొచ్చారు మొన్న రోజున చెప్పింది. జీపు గ్రామం చేరింది. ఆ రోజంతా అన్యమనస్కంగా ఉండిపోయాడు డాక్టర్ అంజిరెడ్డి. వీళ్ళందరికీ కావలసిందేమిటి? డబ్బు, డబ్బు, డబ్బు. తను కాదు, తన ఆదర్శాలు కాదు. ఇప్పుడిప్పుడే జీవితపు విలువలు, నైతిక విలువలు డబ్బుతో కప్పబడి సమాధి చేయబడుతున్నాయి. తన పాప ముద్దు మాటల నుంచి తను దూరంగా వెళ్ళాలి. తన బాబు బోసి నవ్వుల నుంచి తను తరిమి వేయబడాలి.
శారద పేలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. అది పేలక ముందే తను దూరంగా వెళ్ళిపోవాలి. తల్లిదండ్రులలోని మాతృవాత్సల్యం, పితృమమత, డబ్బు ప్రలోభం మాటన సమాధి అయిపోగా ఇక వాళ్ళకు తనేమీ కాడు. ఈ తల్లిదండ్రుల రుణం కేవలం డబ్బు మూటలతో తీర్చాలి. తన ఆదర్శాలు చంపుకోవాలి. వీళ్ళందరి కోరిక సాధింపు అంతా అదే. మర్నాడే తన అంగీకారం ఏజెంట్ మాధవరావుకు తెలిపాడు డాక్టర్ అంజిరెడ్డి. శ్రీదేవి అభినందించింది ఆనందంగా. 10 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి కాలచక్రంలో. డాక్టర్ అంజిరెడ్డికి ఇప్పుడు సిటీలో 2 బంగళాలున్నాయి, 2 కార్లున్నాయి. బంగళాలు 2 నరసింహారెడ్డికున్న సంపద కన్నా 2 రెట్లు అధికమైన సంపదతో తొలతూగుతున్నాయి. శారదకి ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. బంధువర్గంలో ఆమె ఓ మనీ దేవత, మినీ దేవత. తల్లి తండ్రి పల్లె వదిలి సిటీకి వచ్చారు. అతనొస్తే ఎవరో పరాయి ప్రేమికుడికి వంగి వంగి దండాలు పెట్టినట్లు బెదురుతూ బెదురుతూ మర్యాదలు చేస్తున్నారు. ఒకప్పుడు సిగరెట్ వాసన కూడా భరించలేకుండిన అంజిరెడ్డి ఇప్పుడు చైన్ స్మోకర్. ఫారిన్ విస్కీ తల్లిదండ్రుల ముందే, భార్య బిడ్డల ముందే తాగినా వాళ్ళేమీ అనుకోవటం లేదు. అది తప్పు అనుకోవటం లేదు కూడా. దాంపత్య జీవితానికి దూరంగా పరాయి దేశంలో వారాలు నెలలు గడపటంలో ఏర్పడిన ఏకాకితనంలో, చికాకులో సన్నిహితంగా ఉన్న డాక్టర్ శ్రీదేవితో మొదలైన ప్రణయం మరెన్నో ఉమెన్ వీక్నెస్కు దారితీసింది. అది వీళ్ళందరికీ తెలుసు. అయినా బాధపడరు. ఈ దరిద్రపు అలవాట్లు వ్యసనాలు అనిపించడం లేదు వాళ్ళకి. పిల్లలిద్దరూ ఋషి వాలీలో చదువుతున్నారు. పిల్లలకి తనేమీ కాడు, తనకి వాళ్ళేమీ కారు. ఎప్పుడో వాళ్ళు టేప్ రికార్డర్లో మాట్లాడి పంపిన చిలక పలుకులు ఒకే మాటలు విని విని విసుగెత్తుతుంది. తనొక డబ్బు యంత్రం అంతే. ఆకాశం నుండి శంభుని శిరం మందుండి, సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి, భూలోకము నుండి పవనాంధోలోకము చేరే గంగా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్. భర్తృహరి సుభాషితం ఎప్పుడు మదిలో మెదులుతూ ఉంటుంది. తనేనాడు తన మహోన్నత ఆదర్శాల శిఖరాల నుండి అధఃపాతాళానికి పడిపోయాడు. నింగి నుండి నేలకు దొర్లిపోయాడు. విమానం ల్యాండ్ కాబోతూ రన్వే మీద పెద్ద చప్పుడుతో పరుగుతీస్తోంది. ఒక్కసారిగా అంజిరెడ్డి ఆలోచనలు ఆగిపోయాయి. గత దృశ్యాలు మాయమయ్యాయి. వర్తమానంలోకి వచ్చింది అతగాడి మనసు. విమానం నేలను తాకింది. ఇందాక గగనంలో విహరించిన విమానం నేల మీద నిల్చుంది. విమానాశ్రయంలో శారద, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు పూలమాలలతో నిల్చుని ఉన్నారు. వాళ్ళందరి కళ్ళల్లో అతగాడికి కనిపిస్తున్నది ప్రేమ, అభిమానము, వాత్సల్యమో కాదు, డబ్బు, కేవలం డబ్బు. తన వెంట వచ్చే పెద్ద పెద్ద సూట్ కేసులు, వాటిల్లో ఉండే ఖరీదైన వస్తువులు, చెక్కులు, అవొక్కటే వాళ్ళకు కావలసినవి. ఓ 10 నిమిషాల క్రితం ఆ విమానం నేలను తాకకుండా ఆకాశంలోనే ప్రమాదానికి గురై కాలిపోయి ఉంటే తనిలా వీళ్ళ మధ్యకు నేల మీదకి రాకుండా సరిపోయేది. కానీ అలా జరగలేదు. అంజిరెడ్డి నిర్లిప్తంగా అడుగులు వేశాడు నేల మీదకు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.